మధ్యలో పెట్టుకున్నారు చర్చి కట్టడం వల్ల. దానికి దగ్గరలో ఒక ఏకలవ్య కాలంటే ఎరుకులోడు నరికేసేవాడు పంతుడు. వాడు కృష్ణ అన్నవాడు ఈ పాస్టర్ గారి నుంచి చాలాసార్లు వచ్చాడు. రే మా పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఏంటో మీ మతంలో మారుస్తున్నాం, మీ తెల్లవాడు దేవుడు మీరు అక్కడ డబ్బులు తెచ్చుకుంటున్నారు, అది ఇదని రకరకాలుగా ఆడు పాస్టర్ గారిని భయపెట్టాడు. ఒకరోజు ఏమైనా తెలుసా, ఆ పిల్లలు వెళ్ళొద్దన్నా వాళ్ళ నాన్న లేనప్పుడు ఆ పిల్లలు అక్కడికి వచ్చి మాటలు నేర్చుకోవడం ఇది చేస్తారు. ఒకరోజు మేము వెళ్ళినప్పుడు ఆ పిల్ల ఎందుకు వచ్చిందంటే క్లబ్ అయిపోయినప్పుడు ఇచ్చే చాక్లెట్ కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు చిన్న పిల్లలు. కానీ ప్రభు ఎలా మార్చాడో తెలుసా, ఆ చంటి పిల్లలు వచ్చినప్పుడు ఒక రోజు ఆ రోజు నీకు లెసన్లో ఒక మాట ఏంటంటే, సృష్టికర్త నీకు సర్వము సహాయం చేస్తాడు. కానీ నేను సృష్టించిన సృష్టికర్త నీ దేవుడే నీకు సహాయం అనేది మాట. ఎలా సహాయం చేస్తాడు? నీవు అడిగితే ఆ దేవుడిని తలంచుకుంటే దేవుడిని సహాయం చేస్తాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, అమ్మా అంటే మీ అందరికీ పిల్లలందరికీ చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రభుని అడగాలి, ప్రార్థించాలి. ఏసయ్యా నాకు స్కూల్ ఫీజు కావాలి, నాకు బుక్స్ కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే నన్ను ఎవరు తీసుకెళ్ళాలి, ఏది కావాలన్నా నువ్వు పిల్లల్ని అడగమని నేర్పించేవాడు. ఆ పిల్ల రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రలో కలవరేస్తున్నాడు. ఏమని? ఏసయ్యా ఏసయ్యా ఈ రెండు భాషలే కలవరేస్తున్నాడు. ఏ భాష? ఆ కలవరేస్తూ ఉంటే ఈ కృష్ణకి మధ్యలో లేచి ఏం పిల్లలు కలవరేస్తుంటే ఆ తాతగాడు పెట్టే బాగా ముందు అని ఆతాన్ గారి మీద మాస్టర్ గారి మీద గుర్రు అంటారు. రౌడీ గారు చాలా కోపంతో ఎప్పుడు తెల్లాలంటే ఎప్పుడు వెళ్ళాలా అని సంగతి చూడాలి. పొద్దున్న 6ంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ నాథన్ గారి దగ్గరికి వెళ్ళి నాథన్ గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేద్దామని వెళ్ళినప్పుడు నాథన్ గారు వాష్రూమ్లో పాస్టర్ చెప్తున్నట్టు వస్తారా కూర్చోండి అంటే వచ్చిన తర్వాత ఏమైందన్నా మా అమ్మాయికి మందు పెట్టావు, ఏం పెట్టావు, మా ఇంట వంట లేదు, ఏసయ్యా అని రాత్రి కలవలేదు. అయ్యా నేనేం చేయలేదు, మీ అమ్మాయి చర్చికి రాలేదు బాబు, నువ్వు మైక్ పెట్టదంటే మైక్ పెట్టా, మైక్లా నేను ఉండాలి, నేను నువ్వన్నా ముందు పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మాయిని పిలిచాడమ్మా, నేను జరిగిందా పాప వచ్చిందంటే వచ్చింది డాడీ లాస్ట్ అరటిపళ్ళు కేక్ తీసుకుంటే తీసుకెళ్ళడానికి హైదరాబాద్లో అన్నయ్య వచ్చాడు కదా, అన్నయ్య చెప్పాడు మీకు ఏది కావాలన్నా ఎవరు అడగాలి, దేవుడిని ఏసైనా స్మరించండి, ఆయన్ని మీకు సర్వీస్తున్నాడు, ఆయన ఇచ్చేవాడు అని చెప్పి ప్రార్థన నేర్పించాడు. ఏసయ్యాని అంటే అవునా, అదే మాట్లాడదు నిద్రలో కూడా కలవరించినప్పుడు కూడా ఏసయ్యా నీకేం చెప్పాలి అని ఆ మనసులో మార్పు వచ్చింది. నిజమా పాస్టర్ గారు అంటే మీ దేవుడు ఇస్తారా? ఎందుకు కూడా ఏంటంటే అప్పుడు ఇది చెప్పాడండి బాధ. ఒక 15 రోజుల క్రితం చోట మంట జరిగింది కదండి, ఆ మంటలో నేను లేను. ఈ ఏరియాలో నేను కిరాయి గుండగాడని అందరికీ తెలుసు, పోలీసు వాళ్ళకి. నేను లేకపోయినా సరే నా పేరు అందులో తిరిగించాను. నేనేం చేయాలి ఇప్పుడు? అందుకే నేను నెమ్మది లేకుండా నిద్ర లేకుండా ఇంట్లో మా అమ్మాయి వెంట చేసింది. ఏం చేయాలంటే పాస్టర్ గారు చెప్పాడు, నా గారికి జరిగింది సర్దని అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము. చక్కగా స్వార్థ తెచ్చాడు. మీరు కొంచెం మనసు వచ్చింది, మా దేవుడు గొప్పడయ్యా అని అడిగితే ఎవరైనా ఇస్తారు. బైబిల్లో ఇదిగో పలానా గొప్పటి మార్చాడయా, హింసకుడు మార్చాడయా అని ప్రభు మాటలు నాథన్ గారు అని చెప్పిన తర్వాత కృష్ణ జీవితంలో కొంచెం హృదయం ఎక్కడో ఇంత అవునా పాస్టర్, అవునా నాతో ప్రార్థన చేయండి, ఈ కేసులో నన్ను ఇచ్చాడు 7వ ముద్దాయిగా అని చెప్పాను. అప్పుడప్పుడు ఎలా ఎంతవరకు వచ్చిందంటే ప్రార్థన చేయండి. మీరు అంటున్నారు మీ దేవుడు
న్యాయవంతుడని